నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ ఉంది. ఆ పాదయాత్రకు సంబంధించినటువంటి అంశాల్లో జనహిత పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బీసీ రిజర్వేషన్లకు కేంద్రమే అడ్డు, ఇగో వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఈ పాదయాత్రకు సంబంధించి పాదయాత్ర జరుగుతూ ఉంది. పరిగి గ్రామంతో పాటుగా ఇతరత్ర ప్రాంతాలలో కూడా ఈ రోడ్డు పైన అభివృద్ధి దిశగా దేశానికి సంబంధించి తెలంగాణ రోడ్ మోడల్ అంటూ కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ మీనాక్షి నటరాజన్ గారు పూర్తిగా గురువారం రోజు వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోనే రంగాపురంలో పార్టీకి సంబంధించినటువంటి కండువా జెండాను ఎగరవేసి అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. పరిగికి నుంచి అనంతరం ఆమె పాదయాత్ర మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొందరు నేతలతో కలిసి పాదయాత్ర చేసిరు. దీంట్లో ప్రధాన ఎజెండా ఏంటంటే కష్టకాలంలో ప్రజలు అనుభవిస్తున్నటువంటి అనేక బాధలకు సంబంధించి రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో మద్దతు కావాలంటూ కోరుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రులతో పాటుగా మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు పోరుబాటుకు దిగేందుకు కేంద్రం ఇందుకు అడ్డంగా మారుతుందని, రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీకి వెళ్తామని మీనాక్షి నటరాజన్ తెలిపిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సమీక్షకు సంబంధించి కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ఇందులో భాగంగానే సన్నబియ్యం అందజేస్తున్నామని వివరించి పేదల అభివృద్ధికి అడ్డుపడుతున్నటువంటి బీజేపీ పైన యుద్ధం చేయడానికే ఈ యాత్ర అనేది చెప్తా ఉన్నారు. ఇక ఈ ముచ్చట ఏంటంటే నిన్న వికారాబాద్ జిల్లాలోని పరిగి నియోజకవర్గానికి పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి పాదయాత్ర మొదలుపెట్టిర్రు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు. అయితే పాదయాత్రకు సంబంధించిన స్ట్రాటజీ ఏంది అని అంటే, స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి, స్థానిక ఎన్నికల్లో ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ని నమ్మి కాంగ్రెస్కి మళ్ళీ ఓటేయాలి అని చెప్పేసి ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా అభివృద్ధి కోసం ప్రజలకు సన్నబియ్యం అందించడం, ఉచిత బస్సు, ఉచిత కరెంటు, 500 గ్యాస్ సిలిండరు, ఇట్లా వడ్డీ లేని మహిళలకు రుణాలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతుల ఎరువులు, ఇట్లా అనేక కార్యక్రమాలు గతంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ఒక్కొక్కటిగా బడ్జెట్ను కేటాయించుకుంటూ నెరవేర్చుకుంటూ వస్తున్నాం. మమ్మల్ని విశ్వసించండి, గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ లాగా మా పార్టీ కాదు, ఇచ్చిన మాట కట్టుబడి నమ్మిన సిద్ధాంతాలతో పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్పడం కోసం పాదయాత్ర చేస్తూ ఉన్నారు. అయితే ఈ పాదయాత్రను కొన్ని పార్టీలు, అటు బీజేపీ పార్టీ కానీ లేదనుకుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకొక వర్షన్ కూడా చెప్తా ఉన్నాయి. ఈ వర్షన్ ఏంటి అంటే, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నది. ఆ వ్యతిరేకతను పూడగొట్టేందుకే మీనాక్షి నటరాజన్ గారు క్షేత్రస్థాయి పాదయాత్ర చేసి రియాలిటీ ఏందో తెలుసుకుందాం అని చెప్పేసి పాదయాత్ర చేస్తుందని చెప్పేసి ఇంకొక వర్షన్ కనబడతా ఉంది. అయితే 2 వర్షన్లలో మాత్రం ఈ 3-4 రోజుల పాటు చేసే పాదయాత్ర కొంత ఇంపాక్ట్ తెలంగాణ మీద పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల ఇన్ఛార్జ్ మొత్తం రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా ఈమె చేతుల్లో నడుస్తుంది. అట్లాంటి నడిచేటువంటి ఆమె మరి పాదయాత్ర మొదలుపెట్టిందంటే కాంగ్రెస్కు గడ్డుకాలం మొదలైందన్నట్టే. ఎందుకంటే దీనికి సంబంధించి ఎందుకు గడ్డుకాలం మొదలైందో కూడా చెప్తా నేను. ముచ్చట ఏం జరుగుతుందంటే, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో వీళ్ళు ఒక పని ఎంచుకున్నారు. ఏంది ఆ పని అని అంటే, బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని ఎందుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుకు పోతున్నారు. ఇక ఇది మొదటి పాయింట్ అనుకుంటే, ఇప్పుడు రెండో పాయింట్ ఏమొచ్చింది అని అంటే, గ్యారెంటీలు గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజల్లోకి పోతా ఉంటే 6 గ్యారెంటీలకు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి గ్యారెంటీస్ ఏవైతే ఉన్నాయో ఈ గ్యారెంటీస్కి సంబంధించినటువంటి అమలు కూడా విఫలమైంది కనుక ఇదొక ప్రాబ్లం కనబడుతోంది. ఇక మూడొక పాయింట్ ఏంటి అని అంటే, నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎమ్మెల్యేలకు సంబంధించి నిన్న కోర్టు ఇచ్చిన తీర్పు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ఏం చేస్తా ఉంది, వీళ్ళ మీద మళ్ళీ ఇంత పగబట్టి ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి వ్యవహారం స్టార్ట్ కాబోతోంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లున్నదంటే, ఒకటి పోతే ఒకటి తలకాయ నొప్పిలాగా మారుతూ ఉన్నది. ఇటు ఇప్పటికే ఆగస్టు 5, 6, 7 ఈ 3 రోజులు ఢిల్లీలో ప్రోగ్రాంలు పెట్టిర్రు వీళ్ళు. ప్రోగ్రామ్ నంబర్ 1 డే 5 ఆగస్టు 5 ఆ రోజు పార్లమెంట్ వేదికగా 42% రిజర్వేషన్లకు సంబంధించి
పార్లమెంటులో ఎంపీలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలతోనే సభ వాయిదా వేయించడంతో పాటుగా సభా తీర్మానం, దాంతో పాటుగా 42% రిజర్వేషన్లకు సంబంధించిన చర్చ పెట్టాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇక రెండో కార్యక్రమం ఏమైందంటే 6వ తారీఖు రోజు జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల నుంచి ప్రతి నియోజకవర్గానికి 50 మంది లెక్కన ప్రత్యేక రైల్లో ఢిల్లీకి వెళ్ళి ఆగస్టు 6న జంతర్ మంతర్ దగ్గర సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, దాంతో పాటుగా కార్పొరేషన్ చైర్మన్లు, చైర్పర్సన్స్ వీళ్ళందరితో కూడి ఒక పెద్ద ధర్నా చేసేందుకు ప్లాన్ చేశారు జంతర్ మంతర్ దగ్గర. ఆ తర్వాత 7న ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీళ్ళందరికీ కలిసి 42% రిజర్వేషన్ల పైన మీరు మాకు సపోర్ట్ చేయాలి, 42% రిజర్వేషన్లు అమలు చేయాలి, చట్టసభలో చర్చించర్రి, మాకు రాష్ట్రంలో ఆమోదం అసెంబ్లీలో పొందించినాం, క్యాబినెట్లో ఆమోదం తెలిపింది, మరి ఇప్పుడు మీరు ఆర్డినెన్స్ ఇచ్చి మాకు ఆమోదం తెలిపితే మేము ఎన్నికలకు సిద్ధమవుతాం, మాకు తెలంగాణ హైకోర్టు ఫోర్స్ పెడతా ఉంది, మాకు గడువు తక్కువ ఉన్నది, ఇప్పుడు ఆగస్టు ఎండింగ్ లోపు మేము నోటిఫికేషన్ ఇచ్చుకోవాలి, సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్లు క్లోజ్ చేసుకోవాలి, మాకు జర తలకాయ నొప్పి అవుతుంది, మీరు జర దండం పెడతా, మాకు జర ఇవన్నీ కంప్లీట్ చేయర్రి అని చెప్పి చెప్పడం కోసం ఈ 3 రోజుల దినచర్యను పెట్టుకున్నారు. ఈ 3 రోజుల దినచర్యతో భాగంగా ఈడ మీనాక్షి నటరాజన్ గారు చేస్తున్నటువంటి పాదయాత్ర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరింత ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, దాంతోపాటుగా ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా పాదయాత్రలో పాల్గొంటా ఉన్నారు. ఈ పాదయాత్ర వల్ల రేవంత్ పై అవిశ్వాసం, రేవంత్ పై వ్యతిరేకత ఉన్నటువంటి ప్రాంతాలను కూడా ఎతికే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కొన్ని పార్టీలు చెప్తా ఉంటే, ఇది కేంద్రం అడ్డుపడతా ఉన్నది. కేంద్రం పైన పోరాటం కోసమే ఈరోజు పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్చి 6 గ్యారెంటీలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్న నేపథ్యంలోనే ఈ పాదయాత్ర చేస్తున్నాం. దాంతో పాటుగా ప్రజలకు అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా ఈ పాదయాత్ర ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బట్ ఏదేమైనా కాంగ్రెస్కి అయితే కొంత గడ్డుకాలమే నడుస్తూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కాంగ్రెస్ తలకాయ నొప్పి, కాంగ్రెస్ అంతా కూడా తలనొప్పి వ్యవహారం మొదలైంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఒకటి పోతే ఒకటి మీద పడతా ఉంది. దీంట్లోనే ఇప్పటికే నిరుద్యోగులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరే ఏమైంది, జాబ్ క్యాలెండర్ ఎన్నికలలో స్టూడెంట్ డిక్లరేషన్ చేసిర్రు, మరి ఏమైనా డిక్లరేషన్ ఎడిపోయా, ఉద్యోగాలు ఎడిపోయా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే నెలకు సంవత్సరానికి క్యాలెండర్ రిలీజ్ చేస్తా అంటే జాబ్ క్యాలెండర్, ఇవన్నీ ఏడబోయినాయి అని చెప్పేసి పెద్ద రచరచ జరుగుతూ ఉంది. మొన్ననే సిటీ గ్రంథాలయంలో అటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ను కూడా నిలదీసిరు కొందరు పిల్లలు. సో వీళ్ళంతా కూడా వ్యతిరేకత మొదలైంది. అటు రైతులకు సంబంధించినటువంటి వ్యతిరేకత కూడా మొదలైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అరే భయ్ నీళ్ళు ఇస్తలేడు, లేకపోతే ఎరువులు అందుతలేవు సకాలంలో అని చెప్పేసి ఇబ్బందులు పడతా ఉన్నారు. తెలంగాణలో ఏ ఫర్టిలైజర్ సెంటర్కి పోయినా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఎరువుల కోసం క్యూలు కడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా వ్యతిరేకత రైతులు, అదేవిధంగా విద్యార్థుల దగ్గర నుంచే మొదలైంది. బట్ ఇప్పుడు కాంగ్రెస్ దరిద్రం ఏంటంటే మహిళల దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులైనటువంటి మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి వీరు ఒక పెద్ద గ్యారెంటీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకంలో ఒక బస్సు మాత్రమే నెరవేరేది. ఇంకా 2500 రూపాయలకు సంబంధించింది అక్కడనే ఉన్నది. ఇంకా స్టూడెంట్లకు సంబంధించి డిగ్రీ, ఇంటర్ స్టేజ్ పోయినటువంటి స్టూడెంట్స్కి సంబంధించిన వాటిల్లో స్కూటీలు ఇస్తామని చెప్పారు. స్కూటీలకు సంబంధించిన అంశం ఇంకా పాపం లేడీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఇంకా ఆలోచిస్తలేరు. వాళ్ళు ఆలోచించలేదు. వాళ్ళు ఆలోచిస్తే ఇంకా కొంచెం దారుణంగానే ఉంటుంది. పరిణామాలు మరింత దారుణంగా కాంగ్రెస్ పార్టీకి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇన్ కేస్ ఆఫ్ ఉప ఎన్నికలు ఏదైతే అనర్హతల పైన కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నిక వచ్చిందనుకో ఇక ఆట అప్పుడు మొదలవుతుంది. ఎందుకంటే ఎవరైతే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల ప్రాంతంలో గతంలో 2-3 సార్లు పోటీ చేసిన ఉన్నారు. ఇంతమంది పోటీ చేసిన నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి టికెట్ ఇవ్వాలన్నా వీళ్ళకి టికెట్ ఇవ్వాలన్నా అర్థం కాని సిచ్యువేషన్స్ లో కాంగ్రెస్ పార్టీకి తలకాయ నొప్పిగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ తలకాయ నొప్పులు అంది మారేందుకే ఇప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేసిర్రు. ఈ పాదయాత్ర తర్వాత అసలు కథ ఏందనేది తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.